తెలంగాణలో కొండా సురేఖ మాజీ ఓఎస్టీ ఎపిసోడ్ సంచలనంగా మారింది. డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధుల్ని సుమంత్ బెదిరించినట్లు ఆరోపణలు రాగా నిన్న రాత్రి సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసుల్ని సురేఖ కుమార్తె సుష్మిత అడ్డుకున్నారు. అనంతరం ఒకే కారులో మంత్రి సురేఖ, సుమంత్ వెళ్లిపోయారు. 2 రోజుల క్రితమే ఓఎస్టీని విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. దీంతో ఈ ఇష్యూ కలకలంగా మారింది. దీనిపై కొండా మురళి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో తమకెలాంటి వైరుధ్యాలు లేవని కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. రేవంత్ను కొండా సురేఖ వైఎస్తో పోల్చారు అని చెప్పారు. మాజీ ఓఎస్టీ సుమంత్ విషయం తనకు తెలియదని చెప్పారు. కొండా సురేఖ ఛాంబర్కు తాను ఇప్పటి వరకు పోలేదని వ్యాఖ్యానించారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డ, అల్లుడు లండన్లో ఉన్నారని, అక్కడే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తన బిడ్డకు పదవేమీ లేదని, ఏ పార్టీలోనూ లేదని స్పష్టం చేశారు. మా ఇంటికి 3 సార్లు వచ్చింది. ఎందుకు టార్గెట్ నన్ను ఎందుకు చేస్తాడు? పొంగేటి శ్రీనివాసరెడ్డి వర్కల కోసం నా ఇంటికి వచ్చినాడు 20,000. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? దేవు నరేందర్ రెడ్డి కొంతమందికి నమస్తే పెట్టాలని చాలా ప్రతి ఫంక్షన్ హాల్లో మరి ఏదైనా వివాహం అయినప్పుడు చూసేది. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? నాకు మనం నిలబడ్డాడు, అది 2,000 ఓట్లు వచ్చినాయి. నేను టార్గెట్ అంటూ కొండమూరి చేస్తే నష్టం జరిగేది నాకు కాదు. నాకు ముందుగానే టార్గెట్ అయ్యి నేను గీరుకున్నా. దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. సింధు, తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా దంపతుల ఎపిసోడ్ కావచ్చు, ఓఎస్డి సుమంత్ ఎపిసోడ్ కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చామంటూ పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ వారిని అడ్డగించి వారితో వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖతో ఓఎస్డి కారులో వెళ్లి ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి పొన్నం ప్రభాకర్ లేకపోయినటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ సురేఖ వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే సురేఖ ఇప్పుడు ఎక్కడుంది? సురేఖ ఈ రోజు వరంగల్లో జరిగేటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుందా? సాయంత్రం జరిగేటువంటి తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో సురేఖ పాల్గొంటబోతుందా? లేకపోతే సురేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించబోతున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ అన్నట్లుగా రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. మేడారం సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కావచ్చు, మేడారం సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖగా రాజకీయ పరిణామాలు మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత కొండా సురేఖ స్పందిస్తూ కొంత రెడ్డి సంబంధించినటువంటి వారంతా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేశారు. రెడ్డి లాబింగ్ కావచ్చు, హైదరాబాద్, ఢిల్లీలో నాకు ఎటువంటి లాబింగ్ లేదంటే కూడా కొండా సురేఖ స్పష్టం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా కొండా దంపతులు, కొండా సురేఖ, కొండా మురళి ఎటువంటి రియాక్షన్ ఉండబోతుంది? టీపీసీసీ కావచ్చు, ఏఐసీసీ నేతలతో మాట్లాడి సయోధ్య కుదురుతుందా, లేదంటే వాళ్ళు ఎట్లా ముందుకెళ్తారని చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే వరంగల్ రామ్నగర్ లో నివాసంలో కొండా మురళి ఎపిసోడ్ పై స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మాకు రేవంత్ రెడ్డితో ఎటువంటి విభేదాలు లేవు, హైదరాబాద్ లో ఏం జరుగుతుందో తనకు తెలియదు, నన్ను టార్గెట్ చేసే వాళ్ళకే నష్టం జరుగుతుంది, నేను ఎవరికి టార్గెట్ కాను, నాకెవరు టార్గెట్ గా లేరు, నన్ను తిట్టిన వాళ్ళే మళ్ళీ నా కోసం వస్తున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్ పనుల కోసం నా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తే అంటూ కూడా కొండా మురళి స్పష్టం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈ వేం నరేందర్ రెడ్డి నేను కామన్ గా కలుసుకుంటాం, నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, నేను మంత్రుల వద్దకు వెళ్ళను, సమస్య సమ్మిపోయేలా చూస్తాను, మీడియా ముందు మాట్లాడవద్దంటూ మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షిని కలిసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానంటూ కూడా కొండా మురళి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండా మురళి ప్రజెంట్ ఇప్పుడు టీపీసీసీ నాయకులతో కావచ్చు, ఏఐసీసీ నాయకులతో మాట్లాడి సమస్య
సమసిపోయేలాగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వరంగల్లో ప్రజెంట్ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ లోనే మంత్రి కొండా సురేఖ ఉంది. కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ వరంగల్ జిల్లాలో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారా లేదంటే కేబినెట్ లో పాల్గొంటారా, ఈ రోజు జరిగేటువంటి పరిణామాలు ఎట్లా ఉండబోతుంటే కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా చాలా ఆసక్తికర చర్చలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మరి చూడాలి. ఇంకా ఓఎస్డీ సంబంధించినటువంటి అరెస్ట్ పరిణామాలు కావచ్చు, కొండా సురేఖ, కొండా మురళి ఏం చెప్తారో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉందో. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.